పాకిస్తాన్కి మన సమాచారం చేర్చినటువంటి ఒక నికృష్టురాలు ఒక మానవ రూపంలో విషం కచ్చిమేటువంటి ఒక అమ్మాయి ఏకంగా హైదరాబాద్ కూడా వచ్చేసింది. హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వర్చువల్గా మోదీ మన రెండు రాష్ట్రాలను తెలుగు రాష్ట్రాలను కలిపేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ సంబంధించి ఇనాగ్రేషన్లో తను కూడా ఇక్కడ హాజరైపోయి ఇక్కడ వీడియోలు బ్లాగులు చేసింది. నేనే చెప్తున్నా పదే హై డెన్సిటీ పాపులేషన్స్ ఎక్కడైతే ఉంటారో, సో ఏరియా తక్కువ పాపులేషన్ ఎక్కువ, ఇటువంటి విధంగా ఆ హై డెన్స్ పాపులేషన్ ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాలను మొత్తాన్ని కలియ తిరిగి వీడియో రూపంలో బ్లూ ప్రింట్ రూపంలో పాకిస్తాన్కి చేర్చే ప్రయత్నం ఈ యొక్క జ్యోతి మల్హోత్రా చేసిందని అంటే ఇక్కడ మనం వీడియోలు చూస్తుంటే అదే అనుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటిగా జరిగింది కూడా మీరు గమనించండి. గోల్డెన్ టెంపుల్లో వీడియో తీయడం ఏంటి, హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో వీడియో తీయడం బట్టి కూడా ఒక పిఎం ఇనాగ్రేట్ చేయబోతున్నటువంటి ఆ ప్రోగ్రామ్కి తను హాజరైపోయి ఏకంగా అక్కడ పాస్ కూడా తన చేతిలో పాస్ ఉంది చూడండి, తన చేతిలో అఫీషియల్ పాస్ ఉంది అక్కడికి హాజరు కావడం కోసం. ఒక సామాన్య వ్యక్తికి అయితే పాసిబుల్ కాదు ఇది, తనకు పాస్ సైతం వచ్చింది. ఇవన్నీ జరగగలిగాయంటే డెఫినెట్గా ఆ స్థాయిలోనే తను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి, ఆ స్థాయిలోనే గూఢాచార్యానికి పాల్పడి అవకాశం అయితే ఉండని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో పాకిస్తాన్తో అనేక రకాలుగా రిలేషన్షిప్స్, అంటే ఇక్కడ పాక్ హై కమిషన్ మెంబర్ డానిష్తో ఫర్దర్గా ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేట్, ఇక్కడ చూడండి వీడే డానిష్, ఈ వీడే డానిష్ ఇక్కడ పాకిస్తాన్ ఎంబసీ అధికారి వీడే, వీంతో ఫస్ట్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అది అక్కడ కనిపించే మధ్యలో ఉన్నటువంటి ఆవిడే డానిష్ వైఫ్. సో ఆ వీడియోలో కనుక మీరు గమనిస్తే ఏంటి, ఇక్కడ వీడియో లేదు ఎగ్జాక్ట్గా, నేను వీడియో చూసినప్పుడు డానిష్ ఫ్యామిలీలో ఏదో ఫంక్షన్ జరుగుతుంటే తను హాజరైంది ఏకంగా పాకిస్తాన్లోనే. అక్కడ హాజరై దాన్ని కూడా వీడియో బ్లాగ్ రూపంలో చేసి మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తారు, వీళ్ళ చుట్టమైనట్టుగా మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తారు, హర్యానాకి ఎప్పుడు వస్తారు, హర్యానాలో కూడా ఎటువంటి ఆతిథ్యం మీరు తీసుకోవాలి కదా, మా ఫంక్షన్స్ కూడా మీరు చూడాలి కదా, ఇండియన్ కల్చర్ కూడా మీరు చూడాలి కదా అని చెప్పి మాట్లాడుతోంది. వీళ్ళ అబ్బసొత్తు అయినట్టు, వీళ్ళ జాగీర్ అన్నట్టుగా, వాళ్ళు అంతా కలిసిపోయి బంధువులైనట్టుగా ఆ రకంగా వాడేమో దుర్మార్గుడు, వాడేమో ఉగ్రవాద దేశానికి సంబంధించిన దుర్మార్గుడు, వాడిని తీసుకొస్తానని చెప్పి ప్రయత్నం చేసిందట.